నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ మండలంలోని స్వతంత్రం 75 సంవత్సరాల భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టికల్ 244 క్లాస్ 1 ఆర్టికల్ 342 ప్రకారం 5వ షెడ్యూల్ ఏరియాలో ప్రాంతంలో 1/70 చట్టం ప్రకారం భూమి బదలాయింపు చట్టం గురించి అట్టడుగు ఉన్నాం. ఉమ్మడి నియోజకవర్గం జిల్లా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు గిరిజనులు అవగాహన కలిగించడం లేదు. మక్కువ మండలం వనసభద్ర పంచాయతీలో సచివాలయం దగ్గర ఈరోజు పీసా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మక్కువ మండలం షెడ్యూల్ మండలం అయినప్పటికీ వనసభద్ర పంచాయతీలో 14 గ్రామాలు ఉంటే కేవలం 3 గ్రామాలకు సంబంధించి మాత్రమే పిలుపునిచ్చారు. ఎర్రసామంత వలస, మూల వలస, గుంటభద్ర మిగతా గ్రామాలకు పిలుపునివ్వలేదు. దురదృష్టం ఏమిటంటే వనసభద్ర పంచాయతీ షెడ్యూల్ పంచాయతీ కాదని అధికారులు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి మండల గిరిధర్రావు మాట్లాడుతూ పేసా గ్రామ సభ అనేది షెడ్యూల్ ప్రాంతాల్లో మాత్రమే పెడతారని, ఈ విషయం అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. 50లో భారత రాజ్యాంగ ఉత్తర్వులు సిఓ నంబర్ 9 సిఓ నంబర్ 30 సిఓ 50 అప్పుడు కేవలం 17 గ్రామాలు మాత్రమే షెడ్యూల్ ఏరియా నుంచి తొలగించారు. 17 గ్రామాలు మాత్రమే. అప్పటి నుంచి కూడా షెడ్యూల్ గ్రామం. ముందు మనకి విశాఖపట్నం జిల్లా ఉండేది. విశాఖపట్నం ఏరియా నుంచి అలాగే శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా నుంచి మన విజయనగరం ఏర్పడింది. ఈ విజయనగరం నుంచి ఇలా ఇప్పుడు మనకు పార్వతీపురం ఏర్పడింది. అలాగే గిరిజన గ్రామాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. అయితే మనలో మందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల అది నాన్ షెడ్యూల్, ఇది షెడ్యూల్ అని చెప్తున్నారు. మనంతా షెడ్యూల్ ఏరియా. ఒక లిస్టు తయారు చేయడానికి కలెక్టర్ గారికి అనుమతి లేదు, ఇక్కడ ఒక పిఓ గారికి లేదు, భారత రాష్ట్రపతి వారి మాత్రం అనుమతి ఉంది. మీరు అన్నారు లెక్క చెప్పారు. తాడిపుట్టులో ఒకలాగా ఉండాలి, ఒకప్పుడు కట్టుబాట్లు ఉండాలి, సాలులో ఒకలాగా ఉండాలి, ఇలా చెప్పారు. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి మనకు ఒకలాగే ఉండదు, అందరికి ఒకలాగే ఉంటుంది. అందరికి ఒకలాగా ఒకే పరంగా ఇస్తారు. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో మనం ఉన్నాం కాబట్టి కొన్ని గిరిజన తెగలు అలా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాయి. ఇప్పటికీ పీటీచర్ గాని గదబ, సవర ఈ 2 తెగలు బాగా వెనకబడి ఉన్నాయి కనుక వాళ్ళకి ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే వెనకబడినాయి అనుకొని. ఉదాహరణ, గవర్నమెంట్ అనేది 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తే కొండదొర, జాతాకు, మూగదొర, మన్యదొర ఈ జాతులకి 60,000 ఇచ్చి 40,000 కట్టాలి. అదే గదబా సవరకి 90,000 వచ్చి 10,000 మాత్రం సబ్సిడీ కట్టాలి. వెనుకబడినారు. మీ అందరికీ చూపిస్తాను. ఇది వరకు ఈ పీసా గ్రామ సభలు అనేవి ఏర్పాటు చేయలేదు. దీనికి సంబంధించిన హైకోర్టు కేసు వేశాను. మీరు ఒకసారి చూడండి. ఇదంతా పక్కా షెడ్యూల్ ఏరియా. పార్వతీపురం మండలంలో ఉన్నటువంటి 8 మండలాలు 14 గ్రామాలు కూడా షెడ్యూలే కాదని అయితే ఎవరికి లేదనుకొని దీనికి సంబంధించి ఇదిగో పీసా గ్రామ సభలు అనేవి అన్ని మండలాల్లో అన్ని గిరిజన పంచాయతీల్లో జరగాలి అని. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరైతే గిరిజనేతలు ఉన్నారో ఆ గిరిజనేతలకు ఇప్పుడు మంచి బుక్ మాట చెప్పారు. మన గిరిజనులందరూ కూడా 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తున్నారు. ఆ లీజు వల్ల మనం నష్టపోతున్నాం. లీజు వల్ల ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వదు. 2 ఆ 99 అయ్యేసరికి ఎవరైతే రాస్తారో వాళ్ళు చచ్చిపోతారు. పైగా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు బాగుంటే మా నాన్నగారి రోజుల్లో రాసేస్తారు, అడగదనుకుంటారు. అలా జరగకుండా మనం ఈ పీసా గ్రామ సభలను ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే గిరిజనేతలు ఉన్నారో వీరు మా దగ్గరికి రాకూడదు, ఇది మా గిరిజన ఏరియా, మేమే ఉండాలి అని. ఇదిగోండి ఈ విషయాలనే మనకు చెప్పలేదు, చదివిస్తాను. మీరు చెప్పిన కావి మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇవి. జాగ్రత్తగా వినండి, అందరూ వినండి జాగ్రత్తగా. షెడ్యూల్ ప్రాంతంలో మనీ ల్యాండింగ్ అంటే మాకు చెప్పారు. మన వైపు ఎవరైనా అప్పులు వడ్డీలు చేయాలంటే ఈ పరిమితులు లేదు. ఒకవేళ చెయ్యాలంటే ఆర్డీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుంటే దీనికి సంబంధించి అరుగు చాలా మంది
తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ అడిగిన కలెక్టర్ గారికి, జేసీ గారికి అడిగితే ఎవరు కూడా అమలు తీసుకోలేదు. ఎవరైతే తీసుకెళ్ళారో దానికి సంబంధించిన ఈ పక్క సివిల్ ఏరియా ఐటీడీ వారు లిస్టు విడుదల చేశారు. అది తప్పు. ఎందుకు మనకి భారత రాజపత్రం ఏదైతే ఉందో దాని ప్రకారమే చెప్పండి. ఇక్కడ మీరు అవునన్నా కాదని సరే వినండి. ఇది షెడ్యూల్ ఏరియా అవునన్నా కాదనేది కోర్టులో ఉంది. అయితే ఏమంటే ఈ వీసా గ్రామ సభ దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది మీకోసమే చెప్తున్నారు. అది వినకపోతే బయటకు వెళ్ళిపోండి. అడిగినప్పుడు కూడా అందరూ వేసుకున్నారు. ప్రతి గ్రామానికి సంబంధించి అవ్వాలి. దీని వల్ల మనకు చాలా హక్కులు ఉన్నాయి. ఇంకా మన గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో మౌలిక సదుపాయాలు కంటే తీసుకురావచ్చు. ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు తెలుసా? ఆ వచ్చే ముందు రోడ్డు చేసేసారు. కారణం ఏంటి మీకు తెలుసా? అంటే గిరిజనులు అభివృద్ధి చెందున్నారు, పర్వాలేదని చెప్పడానికి. మనం బాగా వెనుకబడున్నామని సినిమాకి 9 కిలోమీటర్లకి 9,50,00,000 ఎందుకు బాగా వెనుకబడింది అనుకోండి. గతసారి ఒక హిందీ నటుడు సోను సూద్ అనే వ్యక్తి మీరు ఈ ఏరియా అభివృద్ధి చేస్తారా లేక నా సొంత అభివృద్ధి చేయాలని జగన్ గారి ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల అభిమానం ఉండి ఇక్కడికి వచ్చారు. చూశారు మొత్తానికి బాగా వెనుకబడింది అభివృద్ధి చేస్తారని. కారణం ఏంటి? ఇది షెడ్యూల్ ఏరియా అందరికీ తెలుసు. కానీ కొంతమంది గిరిజనేతరులు వలస వచ్చి మనలో కలిసిపోయి మీరు చెప్పారు 99 సంవత్సరాలకి లీజు తీసుకోవడము అలాగే రాసుకోవడం చేస్తున్నారు. ఈ వీసా గ్రామ సభ జరిగి ఒక కమిటీ అనేది ఉంటే అలాంటివి జరగదు. మనం నిలదీసొచ్చు, అడగొచ్చు. అది మనలోనే ఉండాలి. అర్థమైందా? మీ అందరికీ